ఇల్లు కాలిన తర్వాత నుయ్యి తవ్వినట్లు. అర్థం: ఆపద వచ్చిన తర్వాత ఉపాయం కోసం వెతకడం వల్ల ప్రయోజనం ఉండదు. సమయం మించిన తర్వాత చేసే ప్రయత్నం వృధా అని అర్థం. అతి వినయం ధూర్త లక్షణం. అర్థం: ఒక వ్యక్తి అవసరానికి మించి వినయం ప్రదర్శిస్తున్నాడంటే అతని మనసులో ఏదో స్వార్థం లేదా మోసం దాగి ఉందని అర్థం. అందని ద్రాక్ష పండ్లు పుల్లన. అర్థం: మనకు లభించని వస్తువుల గురించి లేదా మనం చేయలేని పనుల గురించి తక్కువ చేసి మాట్లాడటం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు. అర్థం: జరగకూడని నష్టం జరిగిపోయిన తర్వాత దానిని నివారించడానికి చేసే ప్రయత్నం వల్ల ఎటువంటి లాభం ఉండదు. కుక్క తోక వంకర. అర్థం: కొంతమంది మనుషుల బుద్ధి ఎప్పటికీ మారదు. ఎంత చెప్పినా వారు తమ పాత స్వభావాన్నే కొనసాగిస్తారని అర్థం. గోడ మీద పిల్లి వాటం. అర్థం: ఒక నిర్ణయానికి రాకుండా ఎటువైపు లాభం ఉంటే అటు వెళ్ళే అస్థిర మనస్తత్వం కలిగి ఉండడం. దూరపు కొండలు నునుపు. అర్థం: ఏదైనా సరే దూరంగా ఉన్నప్పుడు బాగున్నట్లు అనిపిస్తుంది, కానీ ఆ పనిలో ఉన్న కష్టాలు దగ్గరకు వెళ్తేనే తెలుస్తాయి. సమాజం కూడా మనతో అలాగే ప్రవర్తిస్తుంది. 6 నెలలు సాము చేసి మూలనున్న ముసలమ్మను కొట్టినట్టు. అర్థం: గొప్ప విద్యలు నేర్చుకుని వాటిని అసలైన చోట ప్రదర్శించకుండా బలహీనులపై చూపించటం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అర్థం: మనకు అనుకూలమైన సమయం ఉన్నప్పుడే పనులను పూర్తి చేసుకోవాలి.